అనంతపురం మొత్తం కూడా తమ ఆధీనంలోకి తీసుకోబోతున్నారు పోలీసులు. సూపర్ 6 సూపర్ హిట్ సభకు 4500 మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కూటమి విజయోత్సవ సభకు 4 లక్షల మందికి పైగా వస్తారని ఒక అంచనా వేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ నుంచి నిఘా పర్యవేక్షణ చేస్తున్నారు. ఇందులో భాగంగానే 250కి పైగా సీసీ కెమెరాస్, 40కి పైగా డ్రోన్స్ కూడా వినియోగిస్తున్నారు. ఇదిలా ఉంటే 31 పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పార్కింగ్ కేంద్రాల్లోనూ 50కి పైగా సీసీ కెమెరాస్ ను సెట్ చేశారు. సభాస్థలిపై ఏకంగా 150 సీసీటీవీ కెమెరాస్ ను ఫోకస్ చేశారు. ఇక కమాండ్ కంట్రోల్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చే రూట్లన్నీ కూడా రూట్ మ్యాప్స్ రెడీ చేసుకున్నారు. ట్రాఫిక్ లో ఎవరూ చిక్కకుండా సీసీటీవీ డ్రోన్ల ద్వారా మానిటరింగ్ కూడా చేస్తున్నారు. ఏ చిన్న ట్రాఫిక్ ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే అలర్ట్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై మా ప్రతినిధి నరసింహ మరిన్ని డీటెయిల్స్ ను అందిస్తారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఒక్కసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం సభా స్థలి వద్దే దాదాపు 150 పైగా కెమెరాలు ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్ లో చూడొచ్చు. ప్రస్తుతం ఏదైతే ఈ డయాస్ కు సంబంధించి ప్రస్తుతం డయాస్ పైన ఎవరుంటున్నారు, విఐపీకి సంబంధించి ఏ విధమైనటువంటిది ఉంది, మొత్తం ఎవరెవరు స్టేజ్ పైన ఉండాలి, ఎంతమంది ఉండాలి అనేది ప్రతిదీ కూడా ఇక్కడ క్లియర్ గా ఇక్కడ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు మొత్తం ఏదైతే వివిఐపీ ప్రోటోకాల్కి సంబంధించి మొత్తం మిగతా వాటి డయాస్ కిందకి సంబంధించి వివిఐపీ పాసులతో పాటు విఐపీ పాసులకు సంబంధించి కూడా మొత్తం ఇక్కడ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. ఎందుకంటే హెవీగా క్రౌడ్ వస్తే కనుక మరొక మార్గం ద్వారా పంపించే విధంగా కూడా ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది చూడొచ్చు. 1, 2, 3 ఈ దీనికి సంబంధించి సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎంకి వచ్చిన మార్గం ఇదంతా కూడా వీరు పార్కింగ్ సంబంధించి కూడా ఇక్కడ అరేంజ్మెంట్స్, సీఎం, డిప్యూటీ సీఎం, దాంతోపాటు లోకేష్ కూడా ఇక్కడ ఉంటారు. వీటికి సంబంధించి కూడా ఈ మానిటరింగ్ ఇక్కడ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వివిఐపి సంబంధించి మొత్తం కూడా సీఎం, డిప్యూటీ సీఎం ఆర్టిస్ట్ వస్తున్నారు కాబట్టి మంత్రులకు సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ మార్గం ద్వారా మొత్తం ఈ ప్రదేశంలో ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఇక్కడ కింద కూర్చొని మొత్తం ఉంటారు. ఎందుకంటే స్టేజ్ పైన మంత్రులు, సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ ఉంటూ ఉంటారు. మొత్తం వీటికి సంబంధించి కింద ఏదైతే ఈ మొత్తం కూడా ఎమ్మెల్యేలకి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా దాదాపు 250 పైగా కూడా కెమెరాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. ఏదైతే ఈ ప్లేస్కి సంబంధించి జిల్లా నాయకులకు సంబంధించి ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో జిల్లాలకు సంబంధించి వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి సభ వీక్షించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే బీజేపీకి సంబంధించి, జనసేనకు సంబంధించి, టీడీపీకి సంబంధించినటువంటి ఈ మొత్తం కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. డ్రోన్స్ దాదాపు 45 పైగా డ్రోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు డిఎస్పీ భావన గారు 200 to 250 కెమెరాస్ సెటప్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ఆల్ బీయింగ్ మానిటర్డ్ ఇన్ కమాండ్ కంట్రోల్. అదర్ దెన్ దట్ ఒక 40 డ్రోన్స్ వరకు మనం ఆల్రెడీ డిప్యూట్ చేశాము. ఎనీ ట్రాఫిక్, ఎనీ ఇష్యూస్ మేము ఇక్కడ నుంచి డైరెక్ట్ మానిటర్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో బాడీ ఓన్ కెమెరాస్ ఎనీ ఇష్యూస్ ఉన్నా కూడా దానికోసం కూడా మనము యాక్సెస్ కంట్రోల్ దగ్గర ఎవ్రీవేర్ ఇన్ ద ట్రాఫిక్ ఆల్సో ఒక ఆల్మోస్ట్ 50 వరకు పెట్టడం జరిగింది. అది కూడా కాకుండా అనంతపురం టౌన్ నుంచి వచ్చే బస్సెస్ కానీ, అనంతపురం ట్రాఫిక్ కానీ ఏదైనా ఇష్యూ వచ్చినా దాని నుంచి ఉన్న మెట్రిక్స్ కెమెరాస్ లైవ్ లింక్స్ కూడా మనం కమాండ్ కంట్రోల్ తీసుకోవడం జరిగింది. సో వీఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్ అండ్ వీఆర్ మానిటరింగ్ ఎవ్రీథింగ్ ఎట్ హ్యాండ్ హియర్. సో వీఆర్ హోప్ఫుల్ ఇట్ విల్ గో నైస్. అంటే హైవేల వద్ద కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఎందుకంటే హెవీ బస్సుల నుంచి కూడా వస్తున్నారు. అంటే 31 పార్కింగ్ ప్రదేశాలు కూడా ఏర్పాటు చేసామని చెప్తున్నారు. అక్కడ మానిటరింగ్ ఏ విధంగా ఉంటుంది? సో మనకి 31 పార్కింగ్ ఏరియాస్ యాక్చువల్లీ పెట్టడం జరిగింది. సో దీంట్లోని ఎన్ని బస్సెస్ వచ్చినా కూడా దానికి అస్త్రా యాప్ అని చెప్పేసి ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఒకటి జరగడం మనం చేసుకుంటున్నాము. అండ్ ఆల్సో యాప్ కూడా కాకుండా మనము సీసీ క్యామ్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ సోలార్ క్యామ్స్ ఈసారి యూజ్ చేస్తున్నాము. సో ఈచ్ పార్కింగ్ ఏరియాలో ఒక సోలార్ క్యామ్తోని మనం డైరెక్ట్ ఇక్కడ మానిటరింగ్ చేసుకుంటాము. దాన్ని బట్టి ఆల్సో మన పార్కింగ్ ఏరియాస్ అన్ని డ్రోన్స్తో కవర్ చేస్తాము కాన్స్టిట్యుయెన్సీ వైజ్. సో ఎనీ ఇష్యూస్ అగైన్ ఇట్ విల్ బి రిపోర్టెడ్ హియర్. మేము ఈజీగా క్లియర్ చేయడానికి స్కోప్ ఉంది. పాసులకు సంబంధించి ఏమైనా ఇష్యూ చేశారా మేడం? లేదు, passes are everything fine. It is being monitored by the district itself. So passes lo manaki issue లేదు, everything is fine. 4 లక్షల మంది వస్తారని అంచనా నేపథ్యంలో దాదాపు 4500 మంది పైగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా ఎప్పటికప్పుడు పరిస్థితి అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి